గండభేరుండ పక్ష అది అంత ప్రమాదకరమా? అసలు గండభేరుండ గుహలో రహస్యమేమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీస్ విత్ మీ రమ్య. వింత స్నేహం వీర సాహసం పార్ట్ 5. ఆ 7 రాణులు చెరువుగట్టున విహారం చేస్తూ ఉండగా ఆ బాబుని చూసి, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు, అలా ఎలా? వీడు సామాన్యుడు కాదు, వీడిని ఇలా కాదు మరి ఏదైనా చెయ్యాలి అని ఒక ఆలోచనతో గండభేరుండ పక్షి గుహకి పంపిస్తే వీడు బ్రతికే వీలే లేదు. అందులోకి వెళ్ళిన వారు ఎవరూ కూడా ప్రాణాలతోనే బయటికి తిరిగి రాలేదు. వీడిని ఎలా అయినా ఆ గుహకి పంపించాలి అని మళ్ళీ ఒక పన్నాగం వేస్తారు. ఆ 7 రాణులు కోటకు వెళ్ళి రాజుగారితో ఇలా చెప్తారు, మహారాజా, మీతో ఒక విషయం చెప్పాలి అని అనగా, అది ఏమిటో చెప్పండి అని రాజు అన్నాడు. అదేమీ లేదు మహారాజా, ఒక సోదె ఆమె మా 7 సంతానం కలగాలంటే గండభేరుండ పక్షి పాలు తాగితే సంతానం కలుగుతుంది, మీరు ఆ పక్షి పాలను తాగండి అని ఒక సలహా ఇచ్చారు అని చెప్తారు. అంతలో రాజు, అవునా, మరి ఎలా? ఆ గుహకి వెళ్ళిన వారు ఎవరూ కూడా బ్రతికి రాలేదు కదా అని ఒక సందేహం చెప్తుండగా, ఇంతలో ఆ 7 రాణులు కంగారుగా, అదేమీ లేదు మహారాజా, ఆ పాలు తెచ్చే వీరుడు ఒకడు ఉన్నాడు, అది కూడా మన ఊరి చివరన చెరువు గట్టున జీవనం సాగిస్తూ ఉన్నాడు అని చెప్తారు. అప్పుడు రాజు ఇలా అంటాడు, సరే, ఇప్పుడే పిలిపించండి అని భటులకు చెప్తారు. ఇంతలో ఆ రాణుల వెనుక వెంబడిస్తూ వచ్చిన పాము ముంగీస రాజుతో చెప్పిన మాటలన్నీ విని అప్పుడు ఆ బాబు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాయి. రాజు నిన్ను పిలుస్తాడు, ఒక గండభేరుండ పక్షి కోసం చెప్తాడు, ఆ గుహకి వెళ్ళమని కూడా చెప్తారు, నువ్వు భయపడకు, నీకు మేము తోడుగా వస్తాము అని చెప్తాయి. రాజు ఆ 7 రాణులు మాట విని భటులను ఆ బాబుని పిలిపిస్తాడు. రాజు సందేహంగా, ఆ వీరుడు అన్నారు చిన్న బాబునా అని రాజు ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు ఆ బాబు, ఎందుకు మహారాజా నన్ను పిలిపించారు అని అడగగా, నువ్వే గండభేరుండ పక్షి గుహకి వెళ్ళి ఆ పక్షి పాలు తేవాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ బాబు పాము ముంగీస చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని, సరే వెళ్తాను అని చెప్తాడు. ఆ బాబు గండభేరుండ పక్షి గుహ దగ్గరికి వెళ్ళి పాము ముంగీస చెప్పినట్టు ఆ గుహలోకి వెళ్ళి, అంటే ముగ్గు వేసి దీపం పెడితేనే ఆ గుహలోకి వెళ్ళగలం, లేదంటే వెళ్ళిన వెంటనే శిలైపోతారు. అలాగే ఆ పక్షి వచ్చినప్పుడు చాటుగా ఆ పక్షికి కనిపించకుండా దాక్కోవాలి, లేదంటే చంపేస్తుంది అని చెప్తాయి. ఆ బాబు పాము ముంగీస చెప్పినట్టే గుర్తు తెచ్చుకొని గుహలోకి వెళ్ళి ముగ్గు వేసి దీపం పెడతాడు. ఇంతలో పక్షి వచ్చే ఆనవాలు తెలుసుకొని కనిపించకుండా దాక్కుంటాడు. అప్పటికే భయంగా ఉన్న ఆ బాబు ఏదో ఒక చాటున దాక్కుంటాడు. ఇంతలో ఆ పక్షి గుహలోకి వచ్చి ముగ్గు దీపం చూసి ఎవరో వచ్చారన్న సందేహంతో గట్టిగా భయంకరంగా అరుస్తుంది, గుహలోకి ఎవరో వచ్చారు, నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నిన్ను చూసి రాకపోతే చంపేస్తా అనగానే భయంతో ఆ బాబు వణికిపోయి పక్షి ఎదుటకు వచ్చి అలా భయంగా నించొని చూస్తూ ఉంటాడు. పక్షి ఆ బాబుని చంపేసిందా లేదా ఇంకా పాము ముంగీస వచ్చి కాపాడాయా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.